నెట్‌ఫ్లిక్స్ వాచ్ లిస్ట్ ఎలా బిల్డ్ అవుతుందో తెలుసా? ఈ పైథాన్ మినీ ప్రాజెక్ట్‌లో మనం నెట్‌ఫ్లిక్స్ వాచ్ లిస్ట్ బిల్డ్ చేద్దాం. ఒక్కసారి ఊహించండి. మీరు చూడాలనుకున్న మూవీస్‌ని ఒకచోట సేవ్ చేసుకోవాలి. కొత్త మూవీ యాడ్ చేయాలి, చూసిన మూవీ రిమూవ్ చేయాలి, ఆర్డర్ కూడా మార్చాలి. ఇలాంటి డైనమిక్ డేటాని హ్యాండిల్ చేయడానికి పైథాన్‌లో లిస్ట్ యూజ్ చేస్తాం. లిస్ట్ అంటే ఏమిటి? లిస్ట్ అనేది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్. అంటే ఎలిమెంట్స్ అన్నీ ఒక సీక్వెన్స్‌లో స్టోర్ అవుతాయి. ముఖ్యమైన విషయం, లిస్ట్ ఈజ్ మ్యూటబుల్. అంటే ఒక్కసారి లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత న్యూ ఐటమ్స్ యాడ్ చేయొచ్చు, ఎగ్జిస్టింగ్ ఐటమ్స్ అప్డేట్ చేయొచ్చు, అన్వాంటెడ్ ఐటమ్స్ రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు మన మినీ ప్రాజెక్ట్లో ముందుగా ఒక ఎంప్టీ వాచ్ లిస్ట్ క్రియేట్ చేశాం. అపెండ్ మెథడ్తో కొత్త మూవీస్ యాడ్ చేశాం. రిమూవ్ మెథడ్తో చూసిన మూవీ డిలీట్ చేశాం. ఇన్సర్ట్ మెథడ్తో కావాల్సిన పొజిషన్లో మూవీ యాడ్ చేశాం. చివరగా ఫోర్ లూప్తో వాచ్ లిస్ట్లో ఉన్న అన్ని మూవీస్ డిస్ప్లే చేశాం. అందుకే ఫ్రీక్వెంట్లీ చేంజ్ అయ్యే డేటా కోసం లిస్ట్ బెస్ట్ చాయిస్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, లిస్ట్ ఈక్వల్స్ టు ఆర్డర్డ్ ప్లస్ మ్యూటబుల్. కమెంట్ లిస్ట్ నోట్స్ అని టైప్ చేయండి. సోర్స్ కోడ్, నోట్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ మరియు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ షేర్ చేస్తాను. ఫాలో బ్రో. రోజుకో మినీ ప్రాజెక్ట్తో పైథాన్ని ప్రాక్టికల్గా నేర్చుకుందాం.